హలో హాయ్ ఫ్రెండ్స్ అండి. నెక్స్ట్ టైము ఓటేసేటప్పుడు ఈ రాజకీయ నాయకులు ప్రతి మాట అబ్జర్వ్ చేయండి. నేనేం చెప్తానంటే, నిన్న అమ్మ ఒడి అనౌన్స్ చేశారు, మీకు తెలుసు కదా. అమ్మ ఒడి అకౌంట్లో వేస్తాం తక్కువ తోడుగా అన్నాడు కదా. దానికి ఏం లింక్ పెట్టారు మీకు తెలుసా? కరెంట్ బిల్లు ఎక్కి పెట్టారు. కరెంట్ బిల్లు 3 నెలల్లో మీరు వాడిన యావరేజ్ తీసి, అంటే నెలకి 1000 రూపాయల కన్నా ఎక్కువ వాడకుండా మనం చెప్పాడు ఆ రోజు. నీకు అమ్మ ఓడేస్తాం తక్కువ ఓడేస్తాను అన్నాడా? ఎవరు అనలేదు. కానీ ఆడు ఇంటర్నల్గా చెక్ చేసి 3 నెలల్లో వాడినది అమౌంట్ తీసి, అంటే ఓవరాల్గా 3 అంటే 1000 రూపాయల కన్నా ఎక్కువ వాడకూడదు. ఒరే పిచ్చినా కొడక, అందులో 400 రూపాయలు నువ్వేసిన ఛార్జెస్ ఉంటాయి, 200 ఏరియాస్, 100 ఏదో తక్కువ తోడుగరా, తర్వాత ట్యాక్సెస్, మొత్తం కలిపి 400 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్సెస్ ఉంటాయి. అందులో వీడు పే చేస్తే 600 రూపాయలు. 600 కూడా తక్కువ ఎవరైనా వాడతారో చెప్పండి? ఒక బల్బు ట్యూబ్లెస్ వాడితే 600 రూపాయల కన్నా తక్కువ కన్నా ఎవరో వాడతారో చెప్పండి? ఈటీ ప్రపంచం ఏం అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది నాకు అర్థం అవ్వట్లేదు. యాజ్ అ సిటిజన్ మీరు ఎందుకు ఊరుకుంటే నాకు అర్థం అవ్వట్లేదు. మారండి రా బాబు, వెళ్ళండి, మన దిగండి, క్వశ్చన్ చేయండి. మనం బయటికి వెళ్ళక్కర్లేదు. మన సోషల్ మీడియా ఉంది కదా, సోషల్ మీడియాలో మాట్లాడదాం, ట్విట్టర్లో మాట్లాడదాం, ఫేస్బుక్లో మాట్లాడదాం, లేకపోతే తర్వాత వాట్సాప్లో మాట్లాడదాం. ఎక్కడికి వెళ్తుంది, మనం వెళ్ళక్కర్లేదు, బయటికి వెళ్ళక్కర్లేదు, దెబ్బ తినక్కర్లేదు. ఎంత అన్యాయం ಇದೆ సార్ ఇది నాతో. నేను ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, వార్తలు చూస్తూనే ఉన్నాను. లాస్ట్ మంత్ జూలై నుంచి ఈ రోజు వరకు వార్తలు చూస్తూనే ఉన్నాను. ఎంత ప్లాస్గా తీసుకొచ్చారు, ఎంత లెవెల్గా తీసుకొచ్చారు. వార్తలు ఇచ్చి నీకు అమ్మఒడి ఇస్తాను, 3కి 4కి 5కి 6కి ఇచ్చేస్తానన్న మహానుభావుడు వచ్చినప్పుడు కరెంటు బిల్ అట 3 మంత్ యావరేజ్. 3 మంత్స్ యావరేజ్ అంటే ఒక మంత్ వాడినా, ఓ మంత్ వాడపోయినా, ఓ మంత్ ఎక్కువ వాడిపోయినా 3 మంత్స్ యావరేజ్ చూపించేస్తుంది. 3 మంత్స్ యావరేజ్ అంటే తెలుసు కదా. అంటే ఒక మంత్ వాడలేదు, ఒక మంత్ వాడావు, ఒక మంత్ కొంచెం వాడావు, అంటే 3 మంత్స్ యావరేజ్లో నీకు 1000 రూపాయలు వచ్చేస్తుంది. 1000 రూపాయలు వచ్చి ఎంత తెలియదు అట్లనే. అబ్బా, ఇవి మీ స్ట్రాటజీకి. సరే, నేను ఒక మాట చెప్తాను వినండి. ఇండియా ప్రజలు ఇంకా దరిద్రమైన స్ట్రాటజీలు లేరు, అందరూ చదువుకున్నారు. ఇంత ఘోరంగా మోసం చేయకండి సార్. నేనేం చెప్తానంటే, మోసం అనేది జాగ్రత్త చేయండి. ఎందుకంటే అందరూ చదువుకున్నారు, మీకంత తెలివితేటలు అందరికీ ఉన్నాయి. మీరు 3 మంత్స్ యావరేజెస్ తక్కువ తోటకూర మీకు అందరికి ఇస్తానని జనాన్ని మోసం చేయకండి ప్లీజ్, దండం పెడతాను. ప్రజలు మారండి. ఓకేనా? బాయ్.